రాహుల్ గాంధీ నిజంగా మొన్న తమిళనాడులో విజయ్ ప్రమాణ స్వీకారంలో రాహుల్ గాంధీ గారు పాల్గొన్నప్పుడు విజయ్ ఇట్లా గూస్ బంప్స్ వస్తాడు ఒక మాట అన్నాడు, మై బ్రదర్ రాహుల్ గాంధీ అని చెప్పేసి అనగానే స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఆ ఒక్క వీడియో జస్ట్ అది ఎన్ని మిలియన్లు చూసిరంటే సేమ్ మిగతా ప్రమాణ స్వీకారాలని విజయ్ ప్రమాణ స్వీకారాన్ని ఆన్లైన్లో పెట్టి చెక్ చేస్తే మిలియన్స్ తేడా ఉన్నది. అవతల వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన దానికి ఈయన ప్రమాణ స్వీకారం చేసిన భవిష్యత్తులో ఇప్పుడు విజయ్ సింగిల్గా వచ్చి ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు విజయ్ రాహుల్ గాంధీ కలిసిరు. భవిష్యత్తులో కూడా జనాలు యువత మొత్తం ఎవరి వైపు చూస్తున్నది అని అంటే రాహుల్ గాంధీ వైపు చూస్తున్నది. ఒక్కసారి అవకాశం ఇద్దాం, ఏం చేస్తాడో చూద్దాం. నిత్యం ప్రజలలో ఉంటుండు రాహుల్ గాంధీ. ఒక్కసారి అవకాశం ఇచ్చినంత మాత్రాన ఏమవుతుంది? ఇస్తే ఆయన ఏందో కూడా నిరూపించుకుంటాడు కదా. ఇప్పటి వరకు ఆయనకు ఒక్కసారి అవకాశం ఇవ్వలే. ఆ త్యాగాల కుటుంబానికి మనం ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలే. మనం ఇవ్వాలి అవకాశం. ఒకసారి ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిర్రు. ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడితే ప్రధానమంత్రి పదవిని కూడా నాకు వద్దులే అని చెప్పేసి త్యాగం చేసింది సోనియా గాంధీ. అప్పుడు రాహుల్ గాంధీని చేయొచ్చు. మేము కుటుంబ పాలన అంటారు, రకరకాలుగా అంటారు, ఎందుకు అవసరం లేదని ప్రధానమంత్రి పదవిని కూడా త్యాగం చేసిన వాళ్ళు. అటువంటి వ్యక్తుల మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు.